స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు పాలమూరు పట్టణంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు బండగిరి కిసానాల్లో మాకు అయ్యప్ప స్వామి భజన చేయడం జరిగింది. దానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా కమిటీ నుంచి. దీనికి సహకరించిన మా బస్తీ వాసులందరికీ ధన్యవాదములు. ఇది 173వ భజన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మాకు అందియాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి ఆధ్వర్యంలో ఇంటింటా భజన అనేది ఒక గొప్ప మహత్తర కార్యక్రమం. అయితే ఇంతకుముందు కూడా రమేష్ స్వామి వారు మీరు కూడా చేస్తే బాగుంటది అని ఒక సందర్భంలో మా దగ్గర అన్నారు. అక్కడ దేవాలయంలో మాకు టైము అనుకూలించదు, కానీ ఏదో విధంగా ఈ రోజు కిసాన్ నగర్ బండ్లగిరి దేవాలయంలో ఆ కార్యక్రమము మాకు దక్కినందుకు, దాంట్లో మేము పాత్రులమైనందుకు మాకు కూడా చాలా సంతోషకరం. ఈ విధంగా ఈ పూజా కార్యక్రమంతో పాటు ఈ కిసాన్ నగర్ బండ్లగిరి వాసులకు ఒక చిన్న విన్నపం. ప్రతి శనివారము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 81 వారాలు అవుతుంది. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఈ భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంది. ఈ 173వ ఇంటింటా భజన కార్యక్రమము మా బస్తీలో బండ్లగిరిలో నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక వాతావరణం కొద్దిగా సహకరించి నందు కొద్దిగా బాగుంది. ఇంతకుముందు వర్షం పడినట్టు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ ఈ భజన కార్యక్రమం ప్రతి ఇంట్లో భజన చేసి తులసి మొక్కను తర్వాత పసుపు కుంకుమ ఇలా అందించడం చాలా బాగుంది. వీళ్ళ కార్యక్రమాలు, ఈ కమిటీ యొక్క కార్యక్రమాలు. తర్వాత అమావాస్య రోజు అన్నదానం చేయడము, తర్వాత మజ్జిగ పంపిణీ కార్యక్రమము, భజన కార్యక్రమంలో తులసి మొక్క ఇలాంటి పవిత్రమైన మొక్క ఇవ్వడము, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచిగా అందిస్తున్నందుకు, భగవద్గీత ఇస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ మనం ఉపయోగించుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవన శైలిని ఇంకా పెంపొందించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు సార్ ఫోన్ చేసి చెప్పారు, రమేష్ సార్ ఇట్లా ఉంది, మీకు ఏమన్నా ఉంటుందంటే మా భజన కనుక్కొని చెప్తాను సార్ అని చెప్పేసి కానీ చెప్పిన వాళ్ళకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సహకరించినందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని మాకు అందరికీ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అఖిల భారత ప్రచార సమితి ఇంకా మున్ముందుకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మున్ముందుకు వెళ్ళాలనే ఉద్దేశాన్ని కోరుకుంటున్నాను. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్వహిస్తున్న ఇంటింటి పోయినా మన ఇంట్లో పోయినా 173వ కార్యక్రమం మరి కిసాన్ నగర్ బండ్లగిరిలో వీరాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మరి ఈరోజు స్వామివారి దగ్గర జరగాల్సి ఉండే, గతంలో వినాయక చవితి అప్పుడు కూడా అడగడం జరిగింది బహిర కార్యక్రమం ఇక్కడ నిర్వహించామని చెప్పి అడిగితే మరి సమయం లేకుంటే ఇది కూడా బహిర కార్యక్రమం వేరే వారికి ఇప్పుకుంటే అనివార్య కారణాల వల్ల వాళ్ళ ఇంట్లో ఇబ్బంది జరిగితే ఈ కార్యక్రమం ఇక్కడ చేయవలసి వచ్చింది. అంటే ఆంజనేయ స్వామి ఇక్కడికి పిలిపించాడు, బాబు మీరు తప్పకుండా ఇక్కడ చేయాలన్నా బాబు, లాస్ట్ టైం కూడా మేము రిక్వెస్ట్ చేస్తే రాలేదు సార్, రావాలని స్వామివారు పిలిపించుకున్నాడు. చాలా అద్భుతంగా మరి యువత చెడుదారుగా పోకుండా ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రతి బుధవారము ఎంతో దోహదపడుతున్నాయి. మరి మన పాలమూరు పట్టణంలో వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు పట్టణంలో జరుగుతున్న ఈ ధర్మ కార్యక్రమాలు మరి హనుమాన్ చాలీసా గాని, ఇంటింటి భజన, మన ఇంట్లో భజన కార్యక్రమం గాని, వాసవి మాత భజన గాని, ఇలాంటి భజన, సాయి భజన గాని, ఇలాంటి భజన కార్యక్రమాలు యువతలు చెడుదారుల్లో పోకుండా మరి చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరికీ కూడా మన సనాతన ధర్మాన్ని మరి వారికి నేర్పిస్తూ మహిళలు ఈరోజు చాలా మంది మహిళలు మరి కిసాన్ నగర్ లో గాని, వల్లభ్ నగర్ లో గాని చాలా గల్లీలో మహిళా మూర్తులు మరి పిల్లలకు దగ్గర ఉంచుకొని వాళ్ళకి అందరూ కూడా మరి భగవద్గీత గాని, మన హనుమాన్ చాలీసా గాని, మన సంబంధించిన అన్ని కార్యక్రమాలు వాళ్ళకి వివరిస్తూ బయట కార్యక్రమాలు నేర్పిస్తూ మరి చిన్నపిల్లల్ని కూడా విద్యార్థులను కూడా చదువుతో పాటు ఆధ్యాత్మికం వారికి నేర్పిస్తూ వారికి ముందుకు తీసుకుపోతున్న మహిళా మార్పులకు అందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరి మనమందరము
మన హిందూ సంఘటితం కొరకు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు మరి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తీసుకొని వస్తుంది. మరి భగవద్గీత తీసుకోవడమే కాదు, భగవద్గీత ప్రతిరోజు కూడా మరి మన దేవుని రూమ్ లో పెట్టుకొని పూజ అనంతరము ఒక్క పారాగ్రాఫ్ చదవండి. దానికి సారాంశం కూడా ఉంటది. మనకు సంస్కృతంలో అర్థం కాకపోతే తెలుగులో సారాంశం ఉంటది. ఆ సారాంశం చదవండి. మన జీవితం ఏంది, మనం ఎలాగుండాలి, మరి ఇవన్నీ కూడా భగవద్గీత నేర్పుతుంది. కాబట్టి మరి భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలని, నేర్చుకోవాలి, ఆ దారిలో పోవాలని చెప్పేసి మన సంస్థ భగవద్గీత ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత తీసుకొని పక్కకు పెట్టుకోవడం కాదు, చదవాలి, చదివించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో నిర్వహించిన యువజన సంఘానికి మరి చాలా మరి ఇక్కడ ఉన్న యువకులు మరి తేజ గాని వాళ్ళ టీం గాని చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడనే కాదు, వారు మరి సాంఘిక మరి సంక్షేమం మరి మన ఏ విధమైన కార్యక్రమాలు అంటే ప్రజలకు సమాజానికి దోహదపడే కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే ముందుకు మీ అందరూ కూడా పోవాలని చెప్పి మేము ఆ భగవంతుని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి